గురించి, విశ్వాసుల గురించి, వారు దేవుని కోసం పడ్డ కష్టం గురించి, అలాగే సంఘ స్థాపన కోసం ఎలా కష్టపడ్డారో, వాళ్ళ జీవితం దేవుని కోసం ఎలా అర్పించారో అని ఒక చక్కటి పాట రాశాడండి. ఆ పాటను ఈ సమయంలో వినిపిస్తాను. మీరు చప్పట్లు కొట్టకండి. జస్ట్ నేను పాడే పాటను, అందులోని భావాన్ని అర్థం చేసుకోండి. అలాగే వారు ఎలాగైతే జీవితంలో దేవుని కోసం కష్టపడ్డారో, బ్రతికారో, అలాగే మనం జీవితంలో బ్రతకడానికి ప్రయత్నించాలని ఒక ఆశను పుట్టిస్తుందని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి పాట. హలో హలో కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద తలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు, పరదేశులు, యాత్రికులు, తండ్రికిస్తులేన తనయులు, ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు, కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పలుమార్లు ఆకలి దక్కులు, అపరిమితము కాకిన దెక్కులు, చెరసాలలో పొందిన యాతనలు, ఆ బొదలలో అనేక మారులు, రాజాభాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు, లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు దేశించిన వారు, కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు, ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు, తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు, ఆజ్ఞ మీదని ఆత్మపూర్ణులు, తమ పరుగును కడముట్టించిన గొప్ప వీరులు, కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్ష్యాలు.
హృదయమందు భద్రము వాక్యము, ఉపద్రవములో విశ్వాసము, అలుపెరుగని యోధుల ప్రయాణము. సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము, సిగ్గుపడని పాదము సుందరము. లోకమునకు వేడుక వారు దినదినము చనిపోయారు, శరీరాశలను సిలువేశారు. జనుల మెప్పుకోలని వారు వదకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో మృతి పొందారు. ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు, గొర్రెపిల్ల పెళ్ళిదెందుకు వారే అర్హులు. పరిశుద్ధులు యాజకులు, పరమ తండ్రి ఆలయములో స్తంభములు. కన్నీట కడిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు. పరదేశులు యాత్రికులు, తండ్రికిష్టులైన కరయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు మార్గదర్శులు, మాదిరి మరచిపోయి మార్గదర్శులు. కన్నీట కరిగిన శృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ